దేవస్థానానికి ఎవరు పోవాలనుకున్నా కూడా అడ్డుపడే వాళ్ళు లేరు. అడ్డుపడినా దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే వారు చేసుకుంటారంటే. అంతేగాని ఇప్పుడు లడ్డు కల్తీ అన్నారు. ఉండయా స్వామి, ఇంతసేపు నువ్వు మాట్లాడవు, మేము ఏమన్నా మాట్లాడామా? విను, మాట్లాడిండేది మాట్లాడిండేది విను, మాట్లాడిండేది విను, అర్థంగా మాట్లాడద్దు, మాట్లాడిండేది విను. వసుదేవులు గారు చెప్పండి, మాట్లాడిండేది వినండి, మాట్లాడినది వినండి. మీరు ఊరికే అనవసరంగా మాట్లాడకండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాము, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాము. మీరు అవకాశం వచ్చినప్పుడు మీరు అవకాశం మాట్లాడండి, అంతేగాని అనవసరమైన రాత్రులకు ప్రకారమే పోతారు, అక్కడి పద్ధతులు పోతారు. అది గమనించాలి. ఊరికి అనవసరమైన తిరుమలకు వచ్చేప్పుడు భక్తులు అయితే మీరు ఏం చెప్తారో చెప్పండి. ఆయన మాట్లాడివ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఆయన మాట్లాడివ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విమర్శలు కాదు, విమర్శలు చేస్తే ఆయన మాట్లాడివ్వండి. నువ్వు మాట్లాడితే దానికి సమాధానం చెప్పాను నేను మాట్లాడినది మీరు సమాధానం చెప్పా. ఏదన్నా కానీ ఏళ్ళు ఎత్తించుకొని ఒక్కసారి ఇట్లా చూపిస్తున్నాము అంటే 4 ఏళ్ళు మన పక్క ఉంటాయి అన్నది గమనించాలి. ఊరికే ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడకూడదు అనేది ప్రతి ఒక్క సభ్యులు గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ నుంచి ప్రతిసారి మెంబర్లు ఉంటున్నారు. వారు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలేదు. మొన్న నెయ్యి అంటారు. బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా అమిత్ షా మనిషి బాంబే ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన్ను ప్రశ్నించమనండి. వాళ్ళని శిక్షించే ధైర్యం వీరికి ఉందా? టీడీపీకి ఉందా? బీజేపీని శిక్షించే ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారు 276 రూపాయలకు ఇచ్చారు, 1012 అంటారు. ఆయన హయాంలో ఇచ్చిన 272 రూపాయల నుంచి 330 రూపాయలకు కూడా ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చిన దానికి ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడాలా? ఆయన ఇచ్చినప్పుడు కూడా ఆయనది కూడా కల్తీనేనా? వారిది కూడా కల్తీనేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతవరకు కల్తీ జరగలేదు, జరగదు, జరగబోదు. ఎందుకు అంటే అక్కడ ఒక సైంటిస్టు 12 మంది కమిటీలతో సభ్యులు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యిని కాపాడటానికి, ప్రతి ఒక్క దీన్ని కాపాడటానికి ఉన్నారు సభ్యులు. అదే విధంగా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో 14 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి, మీరే రిజెక్ట్ చేశారు. గత ప్రభుత్వంలో మన వైసీపీ ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అనుమానాస్పదలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైనా రిజెక్ట్ చేయడం జరుగుతుంది, తప్పు లేదు. అది ఒక ప్రక్రియ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒరిజినల్ నెయ్యి కావాలంటే దాదాపు 2,500 రూపాయలు పెడితే తప్ప ఒరిజినల్ నెయ్యి కాదు. ఈ జెర్సీ ఆవుల నెయ్యి నెయ్యే కాదు, దేశీ ఆవుల నెయ్యి మాత్రమే నెయ్యి. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవాలయంలో తిరుమల తిరుపతి ఆలయంలో దేవస్థానంలో దేశీ ఆవుల నెయ్యే వాడాలి. లోపల అనేది గమనించాలి. 2,000 అయినా 3,000 అయినా మనది ఏం ప్రతి ఒక్కరిది భక్తులందరికీ పోయింది కాబట్టి అక్కడ జెర్సీ ఆవుల నెయ్యి వాడితే వచ్చే ఇబ్బంది ఏంటి? ఆవులు జెర్సీ ఆవులు వసుదేవులు గారు వినండి, జెర్సీ ఆవులు ఎందుకు అబ్జెక్షన్ చేశారో చెప్దాం. ఒక్క నిమిషం ఆగుదాం. జెర్సీ ఆవుకు దేశీ ఆవుకు డిఫరెన్స్ చెప్తా. దేశీ ఆవు మన దేశీ ఆవు నుంచి వచ్చే నెయ్యి మాత్రమే చాలా పద్ధతిగా కరెక్ట్ గా ఉంటుంది. జెర్సీ ఆవు నుంచి ఒక సైంటిస్ట్ రాశాడు, ఒకసారి చూసా ఆర్టికల్లో. ఈ ఆస్ట్రేలియన్ జెర్సీ ఆవు, ఇది ఈ జెర్సీ ఆవు యొక్క పుట్టుక పంది సెమెంతో పొదుగు గాని ఆ యొక్క పైన గోపురం గాని ఉండకుండా క్రాస్ చేసి ఈ పొదుగు పాలు ఇచ్చేటట్టుగా దాన్ని ప్రక్రియ తయారు చేశారు. ఆస్ట్రేలియన్ది జెర్సీ ఆవు అనేది ఒక సైంటిస్ట్ రాశారండి మహేష్ గారు. నేను చెప్పడం కాదు, మీకు ఆర్టికల్ చూపిస్తున్నది. నేను మీకు ఆర్టికల్ చూపిస్తా. దేశీ ఆవు మాత్రమే మంచి ప్రశస్తమైనది, దేశీ ఆవు మాత్రమే వాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2,000 అయినా 3,000 అయినా 5,000 అయినా
దేశీ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి అన్నది హిందూ బంధువులందరూ కూడా దీన్ని అడుగుతున్నారు. జెర్సీ ఆవు గురించి ఒకసారి మీరు కొట్టి మీరు చూడండి. నేను చెప్పినది కాదు, సుబ్బారెడ్డి టైంలో వాడారా? నేను చెప్పినది కాదు. సుబ్బారెడ్డి గారి ఇంట్లో కూడా నాటి ఆవులే ఉంటాయి, జెర్సీ ఆవులు ఉండవు. నాటి ఆవులను మాత్రమే పూజిస్తారు వాళ్ళు. నాటి ఆవులు మాత్రమే. దేశవాళీ నెయ్యి వాడారా మీరు చెప్పండి. దేశవాళీ నెయ్యి ఎప్పుడు మీరు వాడలేదు, తెలుగుదేశం ప్రభుత్వంలో వాడలేదు, ఇప్పుడు వాడలేదు అని చెప్తున్నా. అదే అప్పుడు కల్తీ జరగలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తున్నా. అప్పుడు జరగలేదు కల్తీ, ఇప్పుడు జరగలేదు, జరగబోదు. ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీల పరంగా మాట్లాడకుండా దీనికి ఏం చేయాలి? ఒక వెంకటేశ్వర భక్తుడుగా ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు శ్రీధర్ గారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనము ప్రక్రియ రోజు ఒక సైంటిస్టు 12 మందితో జరుగుతా ఉంది. అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే దేశీ ఆవులను సంరక్షించండి. దేశీ ఆవులను అంత నెయ్యి అంతా చాలా దేశంలో ఇప్పుడు మన దీనికి పోయినామనుకుంటే ప్రకృతి వనం అనేటువంటిది ఒకటి ఉంది, ప్రసాదాన్ని అమ్ముతారు వారు 2500 రూపాయలు. మంది ఏం పోయిందండి దేవునికి, అంతకన్నా మనం ఏం చేయలేమా? 2500 రూపాయలు పెట్టి నెయ్యి కొనలేమా? ఎప్పుడు నందిని నెయ్యి, ఇంకొకటి నెయ్యి, ఆర్కే నెయ్యి, ఇంకొక నెయ్యి వాడే బదులు మంచి నెయ్యి, దేశీ ఆవుల నెయ్యితో 2500 రూపాయలైనా పెట్టండి. దేవుని ప్రసాదాలు సక్రమంగా కైంకర్యాలు చేయండి అని చెప్తున్నా. మహేష్ గారు ఇంకోటి మీరు మాట్లాడారు. రామానుజాచార్యుల గారు భారతదేశం అంతా తిరుగుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించి అక్కడ నిత్యము కైంకర్యాలు ఎలా చేయాలి, ప్రసాదాలు ఎలా చేయాలి అని ఒక రూపొందించారు. ఆ 2 జియంగారులు కూడా దాని పర్యవేక్షణలో ఉంటారు. అంటే 600 మంది లడ్డుపోటులో కార్మికులు గాని, జియంగారులు గాని ఇట్లా కల్తీ నెయ్యి వస్తుంటే కళ్ళతో చూసుకుంటూ ఉంటారా వాళ్ళు? అంటే అక్కడ బ్రాహ్మణులను జియంగారులను అవమానించినట్టు కాదా ప్రభుత్వం? చూసినట్టే కదా శ్రీకాంత్ గారు, నా అబ్జెక్షన్ అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వాళ్ళంత నిష్ణాతులు కళ్ళు మూసుకుంటున్నారా? బ్రాహ్మణులను అవమానిస్తున్నారు, శ్రీ వైష్ణవులను అవమానిస్తున్నారు. ఒక యాజ్ ఎ శ్రీ వైష్ణవుడిగా నేను నిజంగా నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అంటే అంతమంది శ్రీ వైష్ణవులను ఒక ఆగమము, ఒక 2 జియంగారుల పర్యవేక్షణలో జరుగుతున్న నేను చెప్తున్నా పెట్టుకున్నారు కదండి శ్రీకాంత్ గారు, ఇది నిజమా కాదా చెప్పండి. జియంగారులని గుప్పెట్లో పెట్టుకున్నారా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ మహేష్ గారు డిక్లరేషన్ ఇచ్చారా? నాగబాబు గారు నేను హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నాకు ఇష్టం లేదు, నేను దేవుణ్ణి నేను నమ్మను అని వారి కుటుంబంలోనే చెప్తున్నారు. మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా? మాల వేసుకున్నారు, చెప్పులు వేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మాల వేసుకొని చెప్పులు వేసుకుని ప్రశ్నించండి. వద్దు సార్ తప్పని చెప్పండి, మీరు చెప్పాలి. మహేష్ గారు మాట్లాడతారు. జస్ట్ దీక్ష మహేష్ గారు దేవుడు మన హిందూ సంస్కృతి సాంప్రదాయం అంటే దీక్ష అయినా ఇంకొకటైనా ఏదైనా చెప్పులు వేసుకోకూడదు, ఇది నిషిద్ధము. దీక్ష మహేష్ గారు మాట్లాడతారు. మీరు బ్రాహ్మణుడే సమర్థిస్తారంటే మీరు బ్రాహ్మణుడే శ్రీకాంత్ గారు మహేష్ గారు మాట్లాడతారు. 1000 కాళ్ళ మంటపాలు కొట్టారు, ఆ రోజు ప్రశ్నించలే. ఈ రోజు ఏమైంది మీకంతా? రైట్, మహేష్ గారు మాట్లాడతారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి. ఆ దేవదేవుడు ఎవరైనా క్షమించడు, ఉపేక్షించడు, అది తొందరలోనే తెలుస్తుంది. మహేష్ గారు మాట్లాడతారు. ఓకే శ్రీధర్ గారు అనుభవించాలి. శ్రీధర్ గారు ప్రతి ఒక్క హిందువులుగా శ్రీధర్ గారు పెట్టినప్పుడు మహేష్ గారు మాట్లాడతారు. తెలుస్తున్నా మీకు. ఇప్పుడు అలిపిరి దగ్గర జరిగినప్పుడు ఏం జరిగింది? 1000 కాళ్ళ మండపం అనేది అలిపిరి దగ్గర సంఘటన తెలుసు కదా అందరికి. మరి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. ఇప్పుడు నకిలీ నెయ్యి పెట్టి స్వామివారి దగ్గర డిక్లరేషన్ చేయరంటే ఏం జరగబోతుందో కూడా తెలుసు. నకిలీ నెయ్యి